హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య గూగుల్ ఛానల్. ఈరోజు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. తర్వాత ఆ రైస్ని చక్కగా ఇలా ఒక 2-3 టైమ్స్ వాష్ చేయాలన్నమాట. అలా వాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్కి కనీసం మనము 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను, అందులో 2 గ్లాసెస్ వాటర్ పోసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ప్లేట్ పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం. నేను స్టవ్ మీడియంలోనే ఉంచానండి. ఈ రైస్ ఉడకడానికి కనీసం ఒక 10 to 20 మినిట్స్ పడుతుంది. నాకైతే 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇంకా పలుకులుగానే ఉంది, అందులో వాటర్ కూడా ఉన్నాయి. మొత్తం వాటర్ ఇంకిపోలేదు. చూడండి, సగం రైస్ ఉడికింది, సగం ఉడకలేదు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టానన్నమాట. స్టవ్ లో ఫ్లేమ్ మీద పెడితే అందులో ఉన్న నీరంతా చాలా చక్కగా ఇంకిపోయి రైస్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.